ఒక పెద్ద స్పోర్ట్స్ విక్టరీ. ఆ తర్వాత జరిగిందేంటంటే క్రికెట్ చరిత్రలోనే ఒక అత్యంత విచిత్రమైన సంఘటన. ఈరోజు మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. సాధారణంగా ఒక ఛాంపియన్ గెలిచినప్పుడు సంబరాలు ఎలా చేసుకుంటారు? కేరింతలు, రంగుల కాగితాలు, అన్నింటికన్నా ముఖ్యంగా ఆ ట్రోఫీని గర్వంగా పైకెత్తి ప్రపంచానికి చూపిస్తారు కదా? కానీ ఆసియా కప్ 2025 ఛాంపియన్ల విషయంలో మాత్రం వాళ్ళు సంబరాలు చేసుకుంది ఒక ఊహాజనిత ట్రోఫీతో. అవును, ఆసియా కప్ ఫైనల్ గెలిచిన తర్వాత భారత జట్టు మైదానంలో ఖాళీ చేతులతో సెలబ్రేట్ చేసుకుంటూ కనిపించింది. ఇంకేముంది, ఇదొక పెద్ద అంతర్జాతీయ వివాదానికి దారితీసింది. అసలు ఎంత విచిత్రమైన పరిస్థితికి కారణమేంటి? మరి ఆ డ్రామా అంతా ఎక్కడ మొదలైందో తెలుసుకోవాలంటే మనం దుబాయ్లో జరిగిన ఆ నాటకీయ రాత్రి దగ్గరికి వెళ్ళాలి. మైదానం వరకు చూస్తే కథ చాలా సింపుల్. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఇండియా అద్భుతమైన విజయం సాధించింది. ఆసియా కప్ 2025 ఛాంపియన్షిప్ను కైవసం చేసుకుంది. అంతా బాగానే ఉంది. కానీ అసలు సిస్సలైన డ్రామా మొదలైంది మ్యాచ్ అయిపోయిన తర్వాత, ఆ అధికారిక బహుమతి ప్రదానోత్సవంలో. సరే, ఇప్పుడు అక్కడ సరిగ్గా ఏం జరిగిందో చూద్దాం. అసలు మనం చూస్తుండగానే పరిస్థితి చాలా వేగంగా మారిపోయింది. కెమెరాల ముందు ఒకదాని తర్వాత ఒకటిగా ఈ ఉద్రిక్త సంఘటనలన్నీ జరిగిపోయాయి. ఇది నిజంగా ఎవరూ ఊహించనిది. విజేతల మెడల్స్, ట్రోఫీని ఆ ప్రెజెంటేషన్ సెరమనీ నుంచే తీసేశారట. అంతేకాదు, వాటిని నేరుగా ఆయన హోటల్ రూమ్కి పంపించారని సమాచారం. పాపం ఛాంపియన్లు మాత్రం వేదికపైనే ఉండిపోయారు. వాళ్ల బహుమతిని వాళ్ల కళ్ల ముందే తీసుకెళ్లిపోయారు. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఇంత కష్టపడి గెలిచిన ట్రోఫీని ఒక జట్టు ఎందుకు తిరస్కరిస్తుంది? అసలు కారణమేమై ఉంటుంది? ఈ వివాదం అంతటికీ కేంద్రబిందు ఒక్క వ్యక్తే. ఆయనకున్న 2 శక్తివంతమైన పదవులే దీనికి కారణం. దీన్నే భారత్ ప్రయోజనాల ఘర్షణగా, అంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా చూసింది. అంటే భారత జట్టు ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ముందే ప్రయత్నించింది, కాని వాళ్ల అభ్యర్థనను తిరస్కరించారు. దాంతో ఇక బహిరంగంగా తమ నిరసన తెలియజేయక తప్పలేదు. సరే, ట్రోఫీ గెలిచిన వాళ్ళ దగ్గర లేదు, మరి అదిప్పుడు ఎక్కడుంది? దీని తర్వాత ఏం జరగబోతోంది? దీని తర్వాత జరిగిన పరిణామాలు చాలా వేగంగా జరిగాయి. ఒక క్రీడా కార్యక్రమం కాస్తా ఒక దౌత్యపరమైన సమస్యగా మారిపోయింది. ఒకవైపు నుంచి అధికారికంగా నిరసనలు, మరోవైపు నుంచి వాళ్ల చర్యలని సమర్థించుకోవడాలు, ఇలా సాగింది వ్యవహారం. ఇప్పుడు అసలు ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ ఒక్క సంఘటనని మనం విడిగా చూడలేం. ఇది ఒక పెద్ద చిత్రంలో భాగమన్నమాట. ఎందుకంటే ఈ ప్రతిష్టంభన ఒక్కటే కాదు, ఆసియా కప్ టోర్నమెంట్ మొత్తం మీద ఇరు జట్ల ఆటగాళ్లు కనీసం కర్చాలనాలు చేసుకోడానికి, కలిసి ఫోటోలు దిగడానికి కూడా దూరంగా ఉన్నారని రిపోర్ట్సొచ్చాయి. ఈ సంఘటన మొత్తం మనకు ఒక విషయాన్ని స్పష్టంగా చూపిస్తోంది. అదేంటంటే క్రీడాస్ఫూర్తికి, జాతీయవాదానికి మధ్య జరిగే పోరాటం. రాజకీయ వైరుధ్యాలు ఆట మీద ఆధిపత్యం చెలాయించినప్పుడు ఆటగాళ్లు, అభిమానులు, చివరికి ఆట స్ఫూర్తి కూడా ఎలా దెబ్బతింటాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. అంటే ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సిందేంటంటే, ఒక అద్భుతమైన క్రీడా విజయానికి సంబంధించిన క్షణం ఇప్పుడు పూర్తిగా రాజకీయాలకు సంబంధించిన కథగా మారిపోయింది. మైదానంలో సాధించిన గెలుపుని ఈ వివాదం కప్పివేసిందనే చెప్పాలి. ఇదంతా చూశాక మనందరిలోనూ ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. క్రీడలు, రాజకీయాలు ఇలా కలిసిపోయినప్పుడు అసలైన బహుమతి ఏది? ఆలోచించాల్సిన విషయమే కదా.